ఎవరికీ తెలియని రెసిపీ అని నేను చెప్పను కానీ, చాలా మందికి ఫేవరెట్ ఇది నాకు కూడా. ముందుగా కళాయి పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు దంచినవి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తరువాత తిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం వేసుకున్న పచ్చిమిర్చి కారం మనకు సరిపోదు అనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 లేదా 6 గుడ్లు నేనిలా పగలగొట్టి వేసుకున్నాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది నేను ఏం చూపిస్తున్నానో. ఇప్పుడు కూడా ఎగ్ వేసిన వెంటనే అలా వెంటనే కలిపేయకూడదండి. కొద్దిగా కింద అడుగు పట్టేంత వరకు వెయిట్ చేసి తర్వాత కలుపుకోవాలనమాట. అప్పుడు మనకి చిన్న చిన్న ముక్కల్లాగా విడివిడిగా వస్తుంది గుడ్డు ఉక్కిరి లేదా పొరటు అనేది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలనమాట. లాస్ట్‌లో కొద్దిగా పుదీనా లేదా కొత్తిమీర అనేది స్ప్రింకిల్ చేసుకోవడమే. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఎక్కువగా లంచ్ బాక్స్‌లో పెట్టింది ఇదే అన్నమాట. మరి మీ చిన్నప్పుడు మీ లంచ్ బాక్స్‌లో ఏ ఐటెమ్ ఎక్కువగా ఉండేదో కామెంట్ చేయండి.